హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం డిఫరెంట్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా పడుతుంది. ఆయిల్ తక్కువ వేస్తే బెండకాయలు పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. అందుకని ఎప్పుడు బెండకాయ ఫ్రైలో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేయండి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇది కొంచెం లైట్గా ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా బ్రౌన్ అయ్యే అవసరం లేదు. పచ్చిమిర్చి మాత్రం మీ కారంకి తగినట్టు వేసుకోండి. ఇందులో మళ్ళీ మనం ఏమి కూడా కారం వేయము, ఏ మసాలాలు కూడా వేయం కాబట్టి మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై కాగానే కొంచెం పసుపు వేసేసుకొని దీంట్లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలను వేసేసుకోండి. ఇవి 1/2 కేజీ బెండకాయ ముక్కలు. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. హై ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఉండాలి. ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ కంటిన్యూస్గా ఫ్రై చేసుకోండి. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకొని కలిపి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల పల్లీలను వేంపి కచ్చపచ్చగా రోట్లో వేసుకొని దంచుకోండి. దీన్ని ఇందులో వేసేసుకోండి. కొంచెం పలుకులు పలుకులు ఉండాలి. అట్లుంటేనే దీనికి టేస్ట్ అనేది వస్తుంది. క్రంచ్ ఉంటుంది కాబట్టి తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. పల్లీల పౌడర్ వేసేసిన తర్వాత కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. మొత్తం బెండకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఈ పల్లీల పౌడర్ వేయండి. ఎందుకంటే అది వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేస్తే మెత్తబడిపోతుంది. జస్ట్ అది వేసి అలా ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ కొంచెం అట్లా ఫ్రై చేసేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవాలి. టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.